ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రియులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలైనా మరి దేవుని మాటలు మీకు వినిపించాలని సంకల్పంతో మరి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు వీక్షిస్తున్నారు. మీతో పాటుగా మీరు ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఇది అందేటట్టుగా చూడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం, క్రైస్తవుడా తండ్రి నిన్ను చంపుతాడా, ఎవరినైనా చంపనిస్తాడా అనే అంశం మీద కొంచెంసేపు నేను మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీరందరూ మరి శ్రద్ధతో మరి వీక్షించాలని నా ఆశ. దానికోసం కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడాలని ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. క్రైస్తవులకు మరి దేవుడిచ్చిన అధికారము, ఆయన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. మనం అబ్రహాం సంతానము, ఇశ్రాయేలు వంశస్థులము, దావీదు వంశస్థులం, యేసుక్రీస్తు వంశస్థులం, యేసుక్రీస్తు తమ్ముళ్ళం. కానీ మనము ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. క్రైస్తవులు ఎక్కువగా భయపడుతుంటారు. ప్రాణభయము ఎక్కువగా చాలామందిని పీడిస్తూ ఉంటుంది. దానికోసం ఈరోజు కొన్ని మాటలు, ఆదరణ మాటలు కొన్ని చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నేను తలంచాం. ఆ మాటలు మీరు విని బెనిఫిట్ పొందాలని నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం చూసిన రెఫరెన్స్ ప్రకారం యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. వారు దేవుని వలన పుట్టినవారు. 13వ వచనం చూస్తే, వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛలైనను మనుష్యేచ్ఛల వలన పుట్టినవారు కారు. కాబట్టి మనము దేవుని పిల్లలము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ప్రార్థన చేసేటప్పుడు మనం తండ్రి అని బోధిస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి అని మనం సంబోధిస్తూ ఉంటాం. కాబట్టి తండ్రి చంపుతాడా? తండ్రి తన కుమారుని చంపుతాడా? ఎవరినైనా చంపనిస్తాడా? ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. మీ ఆలోచన అంతా, మన ఆలోచన అంతా కూడా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా ఈ శరీరం చనిపోద్దేమని భయపడతాం. కానీ ఒకటి మనం గమనించాలి, తండ్రి ఎవరో, దేవుడు ఎవరో తెలిస్తే కనుక మనకు ఆ భయం ఉండదు. ప్రభు కూడా ఆ భయాన్ని తీసివేయడానికి ఆయన సిలువెక్కాడు. సిలువ కార్యం ద్వారా మనల్ని తన కుమార్తెలుగా చేసుకున్నాడు. బిరిపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. యేసు ప్రభువారు దేవుడై ఉండి రక్తమాంసముల్లో పాలివాడై అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఓడించడానికి, మరణ భయాన్ని తీసివేయడానికే కదా ఆయన సిలువ కార్యం చేసి అంత శ్రమ పడింది. అయినప్పటికీ క్రైస్తవులు ఎవరైతే యేసు ప్రభువుని ఒప్పుకున్నారో వాళ్ళలో చాలామంది, నాతో సహా చాలామంది భయపడుతూ ఉంటారు. మరణ భయం, ఎప్పుడు చచ్చిపోతామో ఏంటని భయంతో ఉంటాము. ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా, మన పిల్లలకు కానీ మనకు వచ్చినా కూడా ఎంతో భయపడుతూ ఉంటాం. అయితే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ లోకపు తండ్రి ఒకవేళ మా పిల్లల్ని ఎప్పుడైనా చంపడం చూశారు? ఎక్కడైనా ఎవరైనా చంపుతారా? ఒకవేళ ఎవరైనా చంపడానికి వస్తే ఊరుకుంటాడా? కుమారుని చంపడానికి ఎవడైనా వస్తే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మరి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి
మనల్ని బెదిరిస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అటువంటిది మరి ఆయన చంపడు, ఎవరిని చంపనివ్వడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని మరి ఇర్మియా గ్రంథం 32, 26, 27 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యెహోవాకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి యెహోవాకు అసాధ్యమైంది ఏమీ లేనప్పుడు ఆయన చంపడని తెలిసి కూడా మరి మరణం ఎలా వస్తుందని అనుకుంటున్నాం? మరణం రావడానికి ఏమి కారణం? మరణం ఎలా వస్తుంది మనకి? ఎవరు చంపుతారు? ఆయన చేతుల్లో మనల్ని దాచిపెట్టాడు కదా. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, నా గొర్రెలు నా స్వరం విని నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చినాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, నా చేతిలోంచి ఎవరు వాటిని అపహరింపలేరు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల్లోంచి ఎవరు అపహరింపలేరని చెప్తున్నాడు కదా. మరి అటువంటిప్పుడు మరి ఎవరు చంపుతారు మనల్ని? మరణం ఎలా వస్తుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా ప్రార్థన చేస్తున్నారుగా, నీవు లోకంలో నుండి వీరిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టు నుండి కాపాడమని యేసు ప్రభు వారే ప్రార్థన చేస్తున్నారుగా. మరణం తప్పించమని, మరణం రానివద్దని యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే మనం చాలా భయంకరంగా ఘోరంగా మరణం వచ్చుద్దేమోనని భయపడి యేసయ్యని మనము నమ్మట్లేదు, తండ్రిని నమ్మట్లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మట్లేదు. మరి నమ్మపోయినప్పుడు ఒకటే మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట, చెప్పండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమో. కాబట్టి మిత్రులారా, ప్రియులారా, మీరందరినీ నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు భయపడకుండా ఉంటే మరణము రాదు, అసలు వ్యాధే రాదు, నీకు నష్టమే రాదు. తండ్రి మనకు నష్టం రానివ్వడు, ఎవరిని నష్టపడినివ్వడు, ఎవరైనా నష్టపరుస్తున్నా కూడా ఒప్పుకోడు. తండ్రి మనకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. చిన్న కుమారుడు సంగతి మనం కనుక ఆలోచిస్తే, చిన్న కుమారుడు ఎంతగానో మరి తండ్రిని బాధపెట్టి తన ఆస్తిని అంతా పోగొట్టుకొని ఎంతో దరిద్రుడిగా మారాడు. తండ్రిని ఎంతో దుఃఖపెట్టాడు. అయినా ఒక రోజున మనకులాగా బుద్ధి వచ్చి వెనక్కి తిరిగి వస్తూ ఆయన ట్రైల్ వేసుకుంటూ వస్తున్నాడు. తండ్రి, నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేసి నన్ను క్షమించమని అడుగుతానని వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూసింది ఎవరు చెప్పండి? ఆ ఊరు వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుని చూసింది ఎవరు అంటే తండ్రి చూశాడు. కాబట్టి తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. నష్టపరిచినా కూడా నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తీసుకొచ్చి సన్మానించి మళ్ళీ కుమారుడు పోస్ట్ మళ్ళీ ఇచ్చాడంటే మరి ఎంత ప్రేమ కలిగిన తండ్రి చూడండి. ఈ లోకపు తండ్రి ప్రేమ కలిగిన వాడైతే పరలోకపు తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ఈరోజు నుంచి మీరు ధైర్యం తెచ్చుకొని భయపడబాకండి. భయపడితే మరణం వస్తుంది, నిజమే. భయపడితే నువ్వు దేవుడి నుండి దూరం అయిపోయి దేవుడి కాపుదల్లో నుంచి బయటకు వచ్చేస్తావు. కాబట్టి భయపడొద్దు, ఏడవద్దు, చింతించవద్దు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. పౌలు గారు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనిడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి మీరు చింతపడొద్దు. ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా మీ విజ్ఞాపనలను తండ్రికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరి మా ప్రియులు మరణ భయంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నుంచి ధైర్యం కలిగి మళ్ళీ నీ కుమారులుగా కుమార్తెలుగా నీ సన్నిధిలో ప్రభువా విశ్వాసంతో ముందుకు సాగడానికి మా ప్రియులందరినీ కూడా దీవించి బలపరచమని నజరేయుడు శక్తిమంతుని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.